హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. మనకి ఈరోజు మార్కెట్ అయితే 55 పాయింట్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. మనకి చూద్దాం ఒకసారి గ్రాఫ్, నిఫ్టీ 50 గ్రాఫ్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి 23,100 దగ్గర ఉంది. మనకి 23,300 ఈ వీక్ టార్గెట్ 23,350 ఈ రేంజ్లోనే ఉంటుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూద్దాం, ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి వైలెంట్ మూవ్స్ ఏమైనా ఉంటాయా అనేది. ప్రస్తుతానికి అయితే 23,100 ఇది సైకలాజికల్ లెవెల్. ఇది బ్రేక్ అయితే కొంచెం ఇంకా డౌన్ స్వింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తే 23,150 దగ్గర మనకి ఒక రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తూ ఉంది. ఇది పివట్ పాయింట్స్ ప్రకారం అయితే. అలాగే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ దాకా చూస్తే మనకి కొంచెం సపోర్ట్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే మనం ఇంట్రాడే చేద్దాం అనుకుంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చూడండి. పొజిషనల్ చేద్దాం అనుకుంటే 1 డే టైం ఫ్రేమ్ చూస్తూ ఉండండి. విక్స్ కూడా కొంచెం డౌన్ అయ్యాయి. చూద్దాం, మన ఈరోజు పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ 2,000 ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఫామ్ చేసిన పొజిషన్స్ అయితే బ్యాలెన్స్డ్ స్ట్రాంగిల్గానే కనిపిస్తూ ఉంది. మనకి పిఈ సైడ్ ప్రీమియమ్స్ కరిగిపోతే దాన్ని ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. అలాగే మనం జనవరి మంత్ ఎండ్ ఒకటి హోల్డ్ చేస్తున్నాం కదా, ఈరోజు ఇంట్రాడే చేద్దామని చెప్పి ఇంకో పొజిషన్ని సిఈ సైడే సెల్ చేయడం జరిగింది. మనకి ప్రస్తుతానికి క్యాపిటల్ తక్కువ ఉండడం వల్ల లాంగ్కి వెళ్ళి 525 క్వాంటిటీని బై చేయడం జరిగింది ఇంట్రాడేది, అంటే ఈ వీక్ ఎక్స్పైరీది. సో చూడండి, మనం 525 క్వాంటిటీని బై చేసాము. అలాగే 375 క్వాంటిటీని ఈ రోజుది సెల్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 4,200 ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. విధంగా సెల్ చేసిన 375 క్వాంటిటీని మనం లిమిట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిట్ అయిపోవాల్సి వచ్చింది 3,900 ప్రాఫిట్స్ తోటి. మనకి దీని హెడ్జింగ్ ఏం చేసామంటే ఒక 375 క్వాంటిటీని సెల్ చేసాం కదా, అది 23,300. నేను 23,400 స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ బై ఆర్డర్ పెట్టి హోల్డ్ చేశాను. దాన్ని కూడా ఎగ్జిట్ అయిపోయాను, ఎందుకంటే మనం పెట్టిన సెల్ ఆర్డర్ ఎగ్జిట్ అయిపోయాం కాబట్టి. 23,400 సిఈని సెల్ చేయడం జరిగింది. సో దానికి హెడ్జింగ్గా 23,450ని స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెట్టాను. సో చూద్దాం అది ఎంతవరకు ప్రాఫిట్ ఇస్తుందో లేదా లాస్ ఇస్తుందో అన్నది. ఈరోజు ఇంట్రాడే చేస్తున్నాం కాబట్టి ఎండ్ ఆఫ్ ద డేకి ఈరోజు అన్నీ ఎగ్జిట్ అయిపోవాలి. సో మనం జాన్ మంత్ ఎండ్ 24,100 సిఈని హోల్డ్ చేస్తున్నాం కదా, పిఈని కూడా బ్యాలెన్స్డ్గా చేయడానికి ఇంకోటి సెల్ చేస్తాను ఎండ్ ఆఫ్ ద డేకి. చూడండి, ఆల్మోస్ట్ 23,250 దగ్గర మనకి కొంచెం లిటిల్ రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తూ ఉంది, R2. చూడండి, మనం ఆల్వేస్ ఇంట్రాడే చేద్దాం అనుకుంటే 5 మినిట్స్ లేదా 15 మినిట్స్ టైం ఫ్రేమ్, పొజిషనల్ చేద్దాం అనుకుంటే 1 డే టైం ఫ్రేమ్ పెట్టండి. మనకి ఈరోజు ఈటీఎఫ్లో ఏమైనా యావరేజింగ్కి ఛాన్స్ ఇస్తే యాడ్ చేద్దామండి. ప్రస్తుతానికి అయితే నిఫ్టీ అప్లో ఉంది కాబట్టి మనకి అంతగా ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే 230 దాటిన తర్వాత యావరేజ్ చేయడానికి ట్రై చేద్దాం ఈటీఎఫ్ని. మీరు ఎప్పుడు పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ట్రై చేయండి. ఒకరోజు లక్గా ప్రాఫిట్ వస్తే దాన్ని పాజిటివ్గా తీసుకోవద్దు. సో మీరు ఆల్వేస్ ట్రై టు జనరేట్ ఫిక్స్డ్ పాసివ్ ఇన్కమ్ లాగే ఒక మంచి స్ట్రాటజీని ఎంచుకోండి. ప్రస్తుతం నేను చేస్తున్న స్ట్రాటజీ అయితే నాకు వర్క్ అవుతుంది. మీకు కూడా చేయాలనిపిస్తే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, వీలైతే జాయిన్ అవ్వచ్చు. అది ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కంపల్సరీ మీరు కామెంట్ బాక్స్లో పెడితే నేను దానికి రిప్లై ఇస్తాను. మనం ఫాలో అయ్యే స్ట్రాటజీని ఎండ్ ఆఫ్ ద వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 23,400 ఉంది కదా, అది ఆల్మోస్ట్ ప్రీమియమ్స్ డౌన్ అయిపోతున్నాయి. సో దాన్ని కూడా లిమిట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిట్ అయిపోతాను. అలాగే 525 క్వాంటిటీ ఉంది కదా, దాన్ని కూడా ఇంకా ప్రీమియమ్స్ బాగా తక్కువగా డికే అవుతాయి. సో వాటిని కూడా ఇంకొక 15 to 20 మినిట్స్ చూసి దాన్ని కూడా ఎగ్జిట్ అయిపోతాను. ప్రస్తుతానికైతే 6,500 ప్లస్ ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. మనం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్లు పెట్టాము కాబట్టి ఈ ప్రాఫిట్ని లాక్ చేసేసుకుంటున్నాం ఈరోజుకి. సో నేను పెట్టిన ఇంకొక లిమిట్ ఆర్డర్ ఏంటంటే 23,450 పెట్టాను కదా, దాన్ని క్యాన్సిల్ చేసేసి 23,350 సిఈని సేమ్ 300 క్వాంటిటీని బై చేయడం జరిగింది. స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెట్టి బై చేయడం అంటే అది ప్రైస్ ట్రిగ్గర్ అయితేనే మన ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అంతవరకు మనం
ఒక మన ప్రాఫిట్ని లాక్ చేసేస్తున్నట్టే. సో అది స్ట్రాటజీ మాత్రం తప్పకుండా ఈ వీడియో ఎండ్లో చెప్తాను, మీరు కూడా కొంచెం జాగ్రత్తగా వినండి. టైం అయితే 3:20 కావస్తుంది. సో మనం ఒక పొజిషన్ ఆల్రెడీ నెక్స్ట్ వీక్ది హోల్డ్ చేస్తున్నాం నేకిడ్గానే. సో బ్యాలెన్స్ చేయడానికి అని చెప్పి ఇంకొక పొజిషన్ పిఈ పొజిషన్ కూడా తీసుకుంటాను. అది లిమిట్ ఆర్డర్ పెట్టించాను ఆల్రెడీ, చూద్దాం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఎగ్జిక్యూట్ అవ్వకపోయినా సరే లిమిట్ ఆర్డర్ మార్కెట్ ఆర్డర్ పెట్టి ఎగ్జిక్యూట్ అయిపోతాను. ఈ రోజుకి అంతేనండి. ఇప్పుడు అలాగే ఈరోజు లిక్విడ్ కేసు కూడా కొంచెం యావరేజ్ చేయడం జరిగిందండి. ప్రస్తుతానికి నేను చెప్పాను కదా ఒక స్ట్రాటజీ, బేర్ కాల్ స్ప్రెడ్ స్ట్రాటజీ నేను ఫాలో అయ్యేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మనం చూసేది మనం ఎక్కడ వెతికినా సరే కొంచెం స్టాండర్డ్గా ఉండేది కనిపిస్తుంది. కాకపోతే నా మాడిఫై స్ట్రాటజీ ఏంటంటే, నేను ఈ స్ట్రాటజీ ఎక్స్పైరీ రోజు, బిఫోర్ ఎక్స్పైరీ రోజు డిప్లాయ్ చేస్తుంటాను. మన జనరల్గా ఈ స్ట్రాటజీలో ఏంటంటే మనకి నిఫ్టీ 50 రెసిస్టెన్స్ జోన్ దగ్గర కానీ, లేకపోతే మనం పివోట్ పాయింట్స్ పెట్టాం కదా ఆ జోన్ దగ్గర కానీ వెళ్ళగానే మనకి విక్స్ స్పైక్ అవుతాయి కదా, ఆ టైం చూసి సెల్ చేస్తుంటాను మనకు కావాల్సిన క్వాంటిటీని. నెక్స్ట్ వెంటనే హెడ్జింగ్ గురించి అని చెప్పి సేమ్ క్వాంటిటీ ఒక 100 పాయింట్స్ కానీ 150 పాయింట్స్ కానీ నిఫ్టీ అప్ సైడ్లోనూ ఇంకొక స్ట్రైక్ తీసుకొని దాన్ని స్టాప్ లాస్ లిమిట్ బై ఆర్డర్ పెడతాను. ఇది కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయిపోదాం. మనకి ఎప్పుడైతే మార్కెట్ రివర్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుందో ఆ టైంలోనే ఇది ట్రిగ్గర్ అయ్యి మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతవరకు మనం మార్కెట్ కన్సల్టేషన్లో ఉన్నా సరే మనం డిప్లాయ్ చేసింది ఎక్స్పైరీ రోజు లేదా ముందు రోజు కాబట్టి ప్రీమియమ్స్ కంటిన్యూస్గా బాగానే డీకే అవుతుంటాయి. సో ఎప్పుడైతే మనం సెల్ చేసిన ప్రీమియం హాఫ్ అయిందో అప్పుడు పొజిషన్ ఎగ్జిట్ అయిపోండి. అదేవిధంగా మీరు సెల్ పొజిషన్ ఎప్పుడైతే ఎగ్జిట్ అయిపోయారో మీరు స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ బై పెట్టారు కదా, అది కూడా క్యాన్సిల్ చేసేయండి. ఎందుకంటే ఒకవేళ అది క్యాన్సిల్ చేయలేదనుకోండి, ఒకవేళ సడన్గా స్పైక్ వస్తే ఆ బై ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయి మీరు లాస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మీరు ఇలా చెప్తుంటే కరెక్ట్గా తెలియదు, కానీ టుమారో ఈ వీక్లోనూ లైవ్ సెషన్ మీకు రికార్డ్ చేసి మీకు వీడియోలో పెట్టడానికి ట్రై చేస్తాను. నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఎప్పుడు పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ట్రై చేయండి. ఎవ్రీ ఇయర్ 1 పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ట్రై చేయండి. మీరు సపోజ్ ఒక 5 lakhs క్యాపిటల్, మీరు ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే 5 lakhs క్యాపిటల్ డిప్లాయ్ చేసి దాని నుంచి మీరు ఒక రకమైన పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తే మీరు ఇలా ట్రేడింగ్ ద్వారా వచ్చే ఇన్కమ్ నుంచి ఇంకొక పాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడు క్యాపిటల్ని రీఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే మీరు ఒక 50-45 ఏజ్ వచ్చే టైంకి మీరు అట్లీస్ట్ ఒక 5 to 10 పాసివ్ ఇన్కమ్ సోర్సెస్ జనరేట్ చేశారనుకోండి, మీరు ఎర్లీ ఏజ్లోనే రిటైర్మెంట్ తీసుకోవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఆల్వేస్ సెల్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. సెల్ సైడ్లో మీరు ఒక 100 ట్రేడ్స్లోనూ 90 కన్నా ఎక్కువ మీరు విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 90 ట్రేడ్స్ 90% విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు బయింగ్ సైడ్ ఉంటే మాత్రం చాలా ఎక్కువ లాస్ అవుతుంటారు. 1 or 2 days మీరు హెవీ ప్రాఫిట్స్ చూడొచ్చు, బట్ మ్యాక్సిమం సార్లు మీరు లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఆల్వేస్ సెల్ సైడ్ ఉండడానికి ట్రై చేయండి. నేను మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏం డౌట్ అడినా సరే ఈ స్ట్రాటజీ గురించి నేను చెప్తాను. అలాగే మన కోర్ స్ట్రాటజీ ఇంకొకసారి చెప్తాను. మనం చేసే స్ట్రాటజీ వీక్లీ 7.50 పైసా సిఈ సైడ్ పిఈ సైడ్ ఎక్కడ దొరికితే అవి సెల్ చేయండి. మనం ప్రీమియమ్స్ డికే అయిపోయేంత వరకు వెయిట్ చేస్తూ ఉండడమే. ఒకవేళ మీరు ఇంకొకసారి రీపొజిషన్ చేద్దాం అనుకుంటే ప్రీమియం హాఫ్ కన్నా ఎక్కువ డికే అయిపోతే మళ్ళీ ఇంకొకసారి ఉన్న పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోయి కొత్త పొజిషన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మార్కెట్ వైలెంట్గా మూవ్ అయ్యి మీరు సెల్ చేసిన పొజిషన్స్కి ఏదో సిఆర్ పిఈ 3 times అయిపోయింది అనుకోండి, సపోజ్ మీరు 7 rupees సెల్ చేశారనుకోండి, 21 rupees అయిపోతే వేరే సైడ్ ఉన్న ప్రీమియం ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ 21 rupees ఉన్న ఇంకో కొత్త పొజిషన్ తీసుకొని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. అలాగే 2 times చేయండి. మూడోసారి యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. యావరేజింగ్ అంటే మీరు సపోజ్ ప్రీమియం ఒక 40-50 rupees అయిపోయింది అనుకోండి, మీరు ఇంకొక సేమ్ క్వాంటిటీని సెల్ చేసి యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ దగ్గర అంత క్యాపిటల్ లేకపోతే దూరంకి వెళ్ళిపోయి కొంచెం తక్కువ ప్రీమియం ఉన్న పొజిషన్స్ని బై చేసి కొంచెం యావరేజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మార్కెట్ ఒక 10 to 15 minutes కన్సల్టేషన్లో ఉన్నా సరే మీరు మళ్ళీ పాజిటివ్లోకి వచ్చేస్తారు. సో ఇది నాకు ఆల్మోస్ట్ 2 months నుంచి ట్రై చేస్తున్నాను, బాగా వర్కౌట్ అవుతుంది. మీరు కూడా వీలైతే ట్రై చేయండి.
ఈ స్ట్రాటజీ గురించి, మన బేసిక్ స్ట్రాటజీ గురించి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ లేకపోతే మన వీడియో కింద కామెంట్ బాక్స్లో కానీ అడిగితే చెప్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్.